తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని ఎలా ఎప్పుడు వాడుకోవాలో బాగా తెలిసినటువంటి రాజకీయవేత్త. అందుకే ఇప్పుడు కేఏ పాల్ని ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఆయన ఒక అస్త్రంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉంది. ఇదొక ప్రపంచ వింత అనేటువంటి కామెంట్లు కూడా చేస్తూ ఉంది. ఎవరేమన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేఏ పాల్ని నమ్ముకున్నారు. కేఏ పాల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని గ్లోబల్ ఫైనాన్షియల్ సమ్మిట్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానికి ఇద్దరు కలిపి ఒక వీడియో సందేశాన్ని కూడా జోడించారు. అసలు వాళ్ళు ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. వాళ్ళిద్దరు కలిసి ఒక వీడియోని ప్లే చేయడం జరిగింది. I am here sitting with the Honorable Chief Minister of Telangana State, capital city Hyderabad. We are conducting Global Peace Economic Summit on October 2nd, Gandhi's birthday. In the meanwhile, we will be visiting your countries, hosting you. We are inviting you to come to this great and marvelous city. You can say it is the ninth wonder of the world, Hyderabad. And the Honorable Chief Minister is welcoming you. Please, Sri Revanth Reddy ji. I am inviting you to Global Summit organized by Dr. K.A. Pal in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. సో వీళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. సో ఆ వీడియోని విడుదల చేసినటువంటి సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, పీస్ మిషన్ ఆధ్వర్యంలో, పీస్ మిషన్ ఆల్రెడీ కేఏ పాల్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. గ్లోబల్ పీస్ ఫైనాన్షియల్ సమ్మిట్ అనేటువంటి పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని లేదా కుబేరుల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా రాబట్టుకునేందుకు, వనరులు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా దీని మీదనే ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అయితే దీన్ని ఒక ప్రపంచ వింతగా చూస్తూ ఉంది. ఎందుకంటే కేఏ పాల్ అంటేనే రాజకీయ పరమైనటువంటి ఒక కామెడీగా చూస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన్ని ఒక కామెడీ యాక్టర్గా, పొలిటికల్ కమెడియన్గా చూస్తూ ఆయన్ని ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అందుకే కేఏ పాల్ మినహా మిగతా వాళ్ళు మాత్రం సీరియస్ పొలిటీషియన్గా చూశారు, కానీ కేఏ పాల్ మాత్రం సీరియస్ పొలిటీషియన్గా అటు తెలంగాణలో చూడలేదు, ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. కానీ కేఏ పాల్ మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నారు, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కుబేర్లలో పరిచయాలు ఉన్నాయి. సో వాళ్ళని ఇన్వైట్ చేసి నేను నిధులను జనరేట్ చేస్తాను, నన్ను నమ్మండి, నన్ను ప్రోత్సహించండి అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రుల్ని కోరడం జరిగింది. అలాగే ప్రధానమంత్రిని కోరడం జరిగింది, అమిత్ షాని కూడా కలవడం జరిగింది. కానీ ఆయన్ని ఎవరు నమ్మలేదు. నమ్మింది మాత్రం ఒక రేవంత్ రెడ్డి. సో ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కేఏ పాల్ అనేక మంది దగ్గర అభ్యర్థించారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఒక అవకాశాన్ని కేఏ పాల్కి ఇచ్చారు. సో కేఏ పాల్ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని నిధులను పెద్ద ఎత్తున సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్పారు ఎన్నికల క్యాంపెయిన్లో కూడా, ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే కనుక ఒక్క పైసా కూడా ట్యాక్స్ రూపంలో వసూలు చేయకుండా మొత్తం అమెరికాలాగా చేసేస్తాను, తెలంగాణని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి అమెరికాలాగా చేసేస్తాను, ఉన్న అప్పుల్ని తీర్చేస్తానని చెప్పి ఆయన ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఎవ్వరూ నమ్మలేదు. అసలు ఆయన్ని ఎలక్షన్లో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన ప్రజాశాంతి పార్టీ మాత్రం మూలన పడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని రేవంత్ రెడ్డి ద్వారా ఈ నిధుల సమీకరణను చేపట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత రేవంత్ రెడ్డిని ఇప్పుడు కేఏ పాల్ ఒకే చోట ఉన్నారు. చాలా కాలం తర్వాత కేఏ పాల్ని నమ్మినటువంటి పొలిటీషియన్ రేవంత్ రెడ్డి. సో గత చరిత్ర తెలుసు రేవంత్ రెడ్డికి కేఏ పాల్ గురించి. కేఏ పాల్ గత చరిత్ర కనుక చూస్తే ఆయన ప్రపంచ శాంతి దూత. ఆయన అనేకమైనటువంటి అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి కేఏ పాల్ వివిధ కారణాల దృష్ట్యా ఆయన నష్టపోయారు. పీస్ మిషన్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఆ అకౌంట్ సీజ్ చేయడం కారణంగా దాదాపు 20 ఏళ్ల నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉంది. మత ప్రబోధకునిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి పరిచయాలు ఉన్న మాట
వాస్తవం, 100కి 100% ఆయనకి పరిచయాలు ఉన్నాయి. హై ప్రొఫైల్ పీపుల్ తోటి ఆయనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఇప్పుడు ఆర్థిక వనరులను సమకూర్చుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కేఏ పాల్ని నమ్మినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇది గనక ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ సబ్మిట్ కనుక సక్సెస్ అయితే రేవంత్ రెడ్డితో పాటు కేఏ పాల్ యొక్క గ్రాఫ్ మరొకసారి రీవర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు కేఏ పాల్ ఆల్మోస్ట్ 2000 సంవత్సరానికి ముందు కేఏ పాల్ని కలవాలంటే కనుక సామాన్యులకి ఎవరికి కూడా సాధ్యపడేటువంటి అవకాశం లేదు. ఆయన దీవెన కావాలన్నా, ఆయన చెయ్యి పెట్టి ఆశీర్వదించాలన్నా కానీ దాదాపుగా కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రజలతోటి స్పీచ్ ఇచ్చినటువంటి మత ప్రభు దగ్గరగా ఆయనకి గిన్నీస్ రికార్డు కూడా ఉంది. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కేఏ పాల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన చెప్పేవన్నీ కూడా వాస్తవం. ఆయనకి బోయింగ్ విమానం ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. కానీ యూపీఏ 1 వచ్చినటువంటి సందర్భంలో యూపీఏ 1 ప్రభుత్వం, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం ఆయన గ్లోబల్ పీస్ మిషన్ క్లోజ్ చేసిన జరిగింది. ఆ అకౌంట్ని క్లోజ్ చేసిన తర్వాత ఆయనకి ఇబ్బందులు వచ్చాయనేది ఆయన అంచులు చెప్తూ ఉంటారు. ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే దేవుడు ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఆయన కొంతమందిని శపిస్తూ ఉంటారు. మధ్యకాలంలో కేసీఆర్ని కూడా శపించారు. ఆయన తెలంగాణలో పర్యటించినటువంటి సందర్భంగా కేసీఆర్ అభిమాని బీఆర్ఎస్ కార్యకర్త ఆయన్ని చెంప మీద కొట్టడం, ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ని ఆయన శపించారు. ఇక మీకు అధికారం లేదు, ఇదే నా శాపం అంటూ ఆయన్ని శపించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఓడిపోయారు. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆ శాపాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ యశోద హాస్పిటల్లో పరామర్శించడానికి కేఏ పాల్ వెళ్ళడం జరిగింది. కేఏ పాల్ పరామర్శించాడు కూడా కేసీఆర్ని. ఆ తర్వాత ఆయన మత ప్రబోధకునిగా పేరున్నటువంటి కేఏ పాల్ అనేక గ్రామాల్లో తిరిగారు. అలాగే తెలంగాణలో కూడా అభివృద్ధి చేశారు. అక్కడ ఒంటరి మహిళలకు కానీ, ఆర్ఫనేజ్ పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా సహాయం చేశారు. ఆయన పీస్ మిషన్ కంటూ ఒక గుర్తింపు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో ఆయనకున్నటువంటి పరిచయాలతోటి ఇప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా నిధులు సమీకరిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి నమ్మటం అనేది ఒక ఆశ్చర్యం. నిజంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నటువంటి విధంగా ఇదొక ప్రపంచ వింత ప్రస్తుతానికైతే. అయితే ఆ గ్లోబల్ ఫైనాన్షియల్ సబ్మిట్ కనుక క్లిక్ అయ్యి నిధులు కనుక భారీగా కనుక రాబట్టగలిగితే మాత్రం అటు కేఏ పాల్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు చేసినటువంటి ప్రయోగానికి ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి అయితే రాబోయేటువంటి రోజుల్లో. సో అసలు ఎందుకు రేవంత్ రెడ్డి కేఏ పాల్ని దగ్గరకు తీసుకున్నారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో బ్రదర్ అనిల్ని ప్రమోట్ చేయడానికి కేఏ పాల్ని ఆయన శాంతి మిషన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేశారు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. పీస్ మిషన్ అకౌంట్ని క్లోజ్ చేసినటువంటి కారణంగా దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సీజ్ అయిపోయాయి. అంతేకాదు మత ప్రబోధకునిగా కేఏ పాల్కు ఉన్నటువంటి క్రేజ్ని తగ్గించేందుకు ఆ రోజు ప్రయత్నం చేశారు. అధికారాన్ని ఉపయోగించుకొని ఆ ప్లేస్లో బ్రదర్ అనిల్ని ఫోకస్ చేశారు వ్యూహాత్మకంగా అనేది కేఏ పాల్ అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి మాట. అలాగే ప్రైవేట్ సంభాషణలో ఆయన తన అభిమానులతో కానీ లేదా తన తోటి సహచరులతో కానీ చెప్పినటువంటి మాటలు కూడా, వ్యాఖ్యలు కూడా. సో దీని వెనుక రాజకీయం కూడా ఉంది. సో ఇప్పుడు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీయే కేఏ పాల్ని ప్రమోట్ చేస్తుందా, ఏఐసిసి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి కేఏ పాల్ని ప్రమోట్ చేస్తున్నారా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా లేకపోలేదు అనేది మనకు సమాధానం వస్తుంది. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం నరేంద్ర మోడీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తున్నటువంటి విరాళాలని స్వచ్ఛంద సంస్థలకి చాలా వాటికి ఆపేశారు. ఇక్కడ మత మార్పులను ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థలకి నిధులను ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ కనుక మళ్ళీ వాటిని రివోక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి విరాళాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుట్లో కూడా ఇప్పుడు గ్లోబల్ పీస్ మిషన్ కనుక
రీవోక్ చేస్తే కనుక కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. బహుశా ఆ కోణం నుంచి నరేంద్ర మోడీ ఈ మత మార్పులను ఆపాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విరాళాలను ఆపేస్తూ స్వచ్ఛంద సంస్థలకి కొన్ని పరిమితులు విధించడం జరిగింది. అందుకు పోటీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రోత్సహించేలా ఇప్పుడు కేఏ పాల్ని ముందుకు తీసుకొచ్చి తెర ముందు కేఏ పాల్ నుంచి మళ్ళా గతంలో మాదిరిగా వివిధ దేశాల నుంచి విరాళాలు స్వచ్ఛంద సంస్థలకు వచ్చేలాగా మత మార్పులను ప్రోత్సహించేలాగా చేసేటువంటి ప్రయత్నం తెర వెనుక మొదలుపెట్టిందా? అందుకే రేవంత్ రెడ్డి కేఏ పాల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ వీడియో విడుదల చేయటం జరిగిందా అనేటువంటి అనుమానాలు అయితే లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఇదొక ప్రపంచ వింతగా బహుశా విపక్షాలకు కనిపించవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఇది వింత లేదంటే అదొక అద్భుతమా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.